నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను సోనియారావు. మార్నింగ్ ఎడిషన్లో ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఏపీలో అల్లర్ల ఘటనలపై త్వరలో సిట్ పరో నివేదిక. ఇప్పటికే ఎన్నికల సంఘానికి చేరిన ప్రాథమిక రిపోర్ట్. ఏపీలో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత. పాత బకాయిల కారణంగా ప్రైవేట్ ఆసుపత్రి నిర్ణయం. బెంగళూరు రేవ్ పార్టీపై దర్యాప్తు ముమ్మరం. మిస్లీడ్ చేసిన నటి హేమపై మరో కేసు నమోదు చేసే ఛాన్స్. దేశవ్యాప్తంగా 5వ విడత ఎన్నికల్లో 59% పోలింగ్. జూన్ 4న ఫలితాలు వెల్లడి. ఐపీఎల్లో నేడు ఫస్ట్ క్వాలిఫైయర్ మ్యాచ్. కోల్కతా సన్ రైజర్స్ మధ్య సమరం. చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు. జూన్ మొదటి వారంలో తెలంగాణకు ఎంట్రీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిట్ దర్యాప్తు పూర్తయింది. అల్లర్లకు బాధ్యులెవరో తేల్చేసింది. పోలింగ్ రోజు మరుసటి రోజు ఏపీలో జరిగిన అల్లర్లపై సిట్ నివేదికను డీజీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. ఇక చర్యలే మిగిలి ఉన్నాయి. సిట్ ఏపీ అల్లర్లపై మరో నివేదిక ఇవ్వనుంది. ప్రాథమిక నివేదికలోనూ కీలక సిఫార్సులు గుర్తించిన అంశాలు పొందుపరిచింది. ప్రస్తుతానికి 2 రోజుల విచారణ ముగిసినప్పటికీ కేసులపై పర్యవేక్షణ ఇకపై కూడా చేయనుంది. కేసుల పర్యవేక్షణపై పురోగతిలో మరో రిపోర్ట్ సిద్ధం చేయనుంది. అల్లర్లను చాలా తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తున్నట్లు సిట్ నివేదికలో పేర్కొంది. మరణాలకు దారితీసే స్థాయిలో రాళ్ల దాడికి తెగబడ్డారని తెలిపింది. 2 గ్రూపులుగా విడిపోయి దాడులకు, ర్యాలీలు, కర్రలతో తెగబడ్డారని స్పష్టం చేసింది. అల్లర్లపై నమోదైన కేసుల దర్యాప్తుపై నిరంతరం పర్యవేక్షణ చేయనున్న సిట్ పురోగతి రిపోర్ట్ కౌంటింగ్ లోపు డీజీపీకి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే నమోదు చేసిన కేసుల్లో అదనపు సెక్షన్లు జోడించడానికి కోర్టులో మెమో దాఖలు చేయాలని విచారణ అధికారులకు ఆదేశించారు. సీసీటీవీ ఫుటేజ్, వీడియో ఫుటేజ్లను డిజిటల్ సాక్ష్యాలుగా సేకరించాలని సూచించారు. అరెస్టు చేయడంతో పాటు తర్వాత ఛార్జీ షీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. అనేక లోపాలు గుర్తించినట్లు దర్యాప్తులో తేలినట్లు సిట్ బృందం పేర్కొంది. నిందితుల అరెస్టుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్లకు సంబంధించి ప్రాథమిక నివేదిక సిట్ డీజీపీకి అందజేసింది. 2 గ్రూపులు విడిపోయిన టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పదునైన రాళ్లతో దాడులు చేసుకున్నట్లు సిట్ గుర్తించింది. అల్లర్లకు సంబంధించి ఇప్పటి వరకు 7 కేసులు నమోదైనట్లు పేర్కొంది. 728 మంది అల్లర్లలో పాల్గొన్నట్లు గుర్తించింది. ఇప్పటి వరకు రాళ్ల దాడిలో పాల్గొన్న 396 మందిని పోలీసులు గుర్తించినట్లు తెలిపింది. అల్లర్లలో పాల్గొన్న మరో 332 మందిని గుర్తించాల్సి ఉంది. ఇప్పటి వరకు టీడీపీ, వైసీపీకి చెందిన 91 మందిని అరెస్ట్ చేశారు. అజ్ఞాతంలో ఉన్న 634 మందిని అరెస్ట్ చేయడానికి పోలీసు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. మరో 3కి 41A నోటీసులు జారీ చేశారు. తాడిపత్రిలో నమోదైన కేసులలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన కుమారుడు హర్ష, అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ కుమారుడు ఎమ్మెల్యే అభ్యర్థి అస్మిత్ రెడ్డి ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లలో అందిస్తారు. సంతోష్, చెప్పండి, మొత్తానికి సిట్ దర్యాప్తు పూర్తయినట్లు చూస్తున్నాను, దీని మీద అప్డేట్స్ ఏంటి? కానీ ఏపీలో ఎన్నికల పోలింగ్ అనంతరం కూడా జరిగినటువంటి హింసాత్మక ఘటనలపై సిట్ బృందం అయితే కనుక క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్ళడం, అనంతరం కూడా అక్కడ ఉన్నటువంటి అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఒక నివేదిక అనేది కూడా ఇక డీజీపీకి అందించడం కూడా జరిగింది. ఈ యొక్క ఏదైతే 150 పేజీలతో ఉన్నటువంటి ఈ యొక్క నివేదికలో కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయని చెప్పుకోవాలి. ఎందుకంటే హింసాత్మక ఘటనలు ప్రేరేపించినటువంటి వ్యక్తులపై అయితే కనుక కేసులు నమోదు చేస్తున్నట్టు, అదేవిధంగా
ఇప్పటికే 300 మంది పైగా కూడా అరెస్ట్ చేసినట్టు, వారిపై కొంతమంది 300 మంది అయితే కనుక ఇంకా అదుపులోకి తీసుకుంటామంటూ కూడా ఇక పూర్తి స్థాయిలో అయితే కనుక వెల్లడిస్తా ఉన్నారు. ఇప్పటికే కొంతమందికి నోటీసులు ఇస్తున్నామంటూ కూడా ఇక సిట్ దర్యాప్తు బృందం అయితే వెల్లడించడం జరిగింది. ఏదైతే ఇటు తాడిపత్రి కావచ్చు, అదేవిధంగా పల్నాడు జిల్లా కావచ్చు, ఈ జిల్లాల్లో అయితే కనుక పెద్ద ఎత్తున అయితే కనుక హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయంటూ కూడా సిట్ బృందం తెలియజేయడం కూడా జరిగింది. దాదాపు 33 హింసాత్మక ఘటనలు అనేది కూడా ఇక ఈ యొక్క పోలింగ్ అనంతరం కూడా జరిగినటువంటి సంఘటనల్లో, అంతేకాకుండా 144 సెక్షన్ కర్ఫ్యూ విధానం కూడా ఇక వాతావరణం అనేది కూడా తలెత్తిన పరిస్థితులు కూడా కనబడ్డాయని చెప్పి ఇక సిట్ బృందం అనేది వెల్లడించడం జరిగింది. ఏదైతే ఈ సమగ్ర నివేదికలో భాగంగా ఎవరైతే హింసాత్మక ఘటనలో పాల్పడినటువంటి వ్యక్తులపై అయితే కనుక చర్యలకి రంగం సిద్ధమైనట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఈ యొక్క డీజీపీ నివేదిక అనంతరం కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించే యోచనలో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునేటువంటి నిర్ణయాల ప్రకారం కూడా ఇక రాష్ట్రంలో ఏదైతే హింసాత్మక ఘటనలకు పాల్పడినటువంటి వ్యక్తులపై అయితే కనుక పూర్తి స్థాయిలో చర్యలకి సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక దాదాపు 1000 మంది వరకు కూడా ఈ యొక్క హింసాత్మక ఘటనలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఏదైతే ఈ పోలీసుల వైఖరి సైతం కూడా నిర్లక్ష్య వైఖరిపై సైతం కూడా ఇక సీరియస్ అవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎవరైతే ఇది అధికారులు ఉంటారో వారిపై కూడా శాఖాపరమైనటువంటి చర్యలకు కూడా రంగం సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక వైసీపీ, టీడీపీ రాళ్ల దాడిపై అయితే కనుక సీరియస్ అవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరగాల్సినటువంటి ఈ పోలింగ్ హింసాత్మక ఘటనలకు ప్రేరేపితమైనటువంటి వ్యక్తులపై అయితే కనుక అసలు వదిలే ప్రసక్తే లేదన్నట్టు కూడా ఇక కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అవుతున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక 18, 19వ తేదీ ఈ 2 రోజుల్లో కూడా సిట్టు బృందము క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించిన అనంతరం కూడా నిన్న డీజీపీకి సమగ్ర నివేదిక అనేది కూడా అందించడం జరిగింది. అయితే ఈ 2 రోజుల క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కీలకమైనటువంటి దర్యాప్తు అనేది కూడా చేసిందనే చెప్పుకోవాలి. ఏదైతే తిరుపతి, అనంతపురం, పల్నాడు 3 జిల్లాల్లో కూడా ఇక 3 బృందాలుగా విడిపోయి ఏదైతే సిట్ బృందం అయితే కనుక అనేక అంశాలను అయితే కనుక వెలుగులోకి తీసుకొచ్చిందనే చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ సంతోష్. వచ్చే వానాకాలం సీజన్ నుంచి సన్న వడ్లకు క్వింటాల్కు 500 బోనస్ ఇవ్వాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో మిడ్ డే మీల్స్, గురుకుల హాస్టల్స్, రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ కోసం సన్న వడ్ల సాగును ప్రోత్సహించనున్నట్లు ప్రకటించింది. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేసేందుకు మంత్రివర్గం ఓకే చెప్పింది. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ కేబినెట్ భేటీలో ఈసీ నిబంధనలకు అనుగుణంగా వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. దాదాపు 3.5 గంటల పాటు సమావేశం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎన్ఎస్డీఏ నిపుణుల కమిటీ ఇచ్చిన మధ్యంతర రికమెండేషన్స్ రిపోర్ట్పై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. ఆ కమిటీ సిఫార్సుల ప్రకారం మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీల్లో నీటి నిల్వ ఉంచబోమని స్పష్టం చేసింది. అయితే కమిటీ సూచనలకు అనుగుణంగా రిపేర్లు చేస్తూ రైతుల కోసం రాక్ ఫార్మేషన్తో నీటిని లిఫ్ట్ చేసే ప్రయత్నం చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల ఏర్పాటును జూన్ 12వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించింది. విద్యా ఫీజుల నియంత్రణపై మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించాలని తీర్మానించారు. ఆమెతో పాటు ఉద్యమకారులను కూడా పిలిచి పబ్లిక్ మీటింగ్లో సన్మానించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. వర్షాల వలన రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొంత ధాన్యం తడిచిన మాట వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం తడిచిన ధాన్యాన్ని కేబినెట్ డెసిషన్ ప్రకారం ఈ రోజు తీసుకున్న డెసిషన్ ప్రకారం ఆ ధాన్యాన్ని కూడా సేకరించడానికి మద్దతు ధరకే కొనటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది కలెక్టర్లకు ఆదేశించాం. ఏ రోజు ఆ రోజు ఎక్కడైతే ధాన్యం తడిచి రైతన్నల ఇబ్బంది పడొద్దన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల అనుసారం ధాన్యము తడిచిన రైతన్నలు ఎవరూ కూడా ఆందోళన చెందొద్దని, అలా తడిచిన ధాన్యాన్ని
రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఎంఎస్పీకి తగ్గకుండా కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. రైతన్నలు, రాష్ట్రంలో ఉన్న రైతన్నలు ఎవరూ కూడా ఆందోళన చెందొద్దు. ధాన్య సేకరణ విషయంలో ఎప్పుడు లేని విధంగా ధాన్య సేకరణకు సంబంధించి రైతులకు ఇబ్బంది లేకుండా, ధాన్య కొనుగోలు విషయంలో ఒక్క గింజ కూడా తరుగు లేకుండా రైతులకు సంబంధించి గత దశాబ్ద కాలం పాటు వారు పడిన పాటలను దృష్టిలో పెట్టుకొని ధాన్యాన్ని కొనుగోలు చేయటం, 3 రోజుల్లోనే వారికి పూర్తి స్థాయిలో వారికి పేమెంట్ చేయటం, దానికి తోడు ఈరోజు అకాల వర్షాలు దృష్టిలో పెట్టుకొని కూడా ఎక్కడైతే పంట చేలుపైన స్టాండింగ్ క్రాప్ దెబ్బతిన్నదో స్టాండింగ్ క్రాప్ విషయంలో కూడా క్రాప్ కంపెన్సేషన్కు సంబంధించి ఎన్యూమినేషన్ చేసి ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్, వ్యవసాయ అధికారులు ఎన్యూమినేట్ చేసి ప్రభుత్వానికి సమాచారాన్ని పంపించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ అకాల వర్షాల వల్ల స్టాండింగ్ క్రాప్స్ ఏవైతే దెబ్బతిన్నాయో వారికి నష్టపరిహారం ఇస్తారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఎన్నికల హామీని తుంగలో తొక్కిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. వడ్లకు బోనస్ ఇచ్చే విషయంలో పచ్చి అబద్ధమాడి రైతులను మోసం చేశారని అన్నారు. రైతులు పండించిన వరి పంటకు క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తామని ఇప్పుడు మాట మార్చిందన్నారు. సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం, అది కూడా వచ్చే సీజన్ నుంచి ఇస్తామని ప్రకటించడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 90% దొడ్లు రకం వడ్లనే పండిస్తారని గుర్తు చేశారు హరీష్ రావు. సన్న వడ్లకు మద్దతు ధర కంటే మార్కెట్లో అధిక ధర వస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల సంక్షేమం పట్ల, వ్యవసాయ అభివృద్ధి పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని స్పష్టమైపోయిందన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు శివార్లో రేవ్ పార్టీ ఉదంతం హైదరాబాద్లో ప్రకంపనలు రేపుతోంది. నగర శివార్లలోని ఫామ్ హౌస్లలో తరచూ డ్రగ్స్ పట్టుబడడంతో పోలీసులు కట్టెచర్యలకు దిగారు. రేవ్ పార్టీలు, అసాంఘిక కార్యక్రమాలకు అవకాశం లేకుండా నిఘా ఉంచారు. ఫామ్ హౌస్ల యజమానులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల రవాణా, విక్రయాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ కేసులో సినీ పరిశ్రమ సహా వివిధ రంగాల ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. ఈ పార్టీ వెనుక లింకులు ఛేదించగా గోవా జైల్లో ఉండే డ్రగ్స్ స్మగ్లర్ల పేర్లు బయటకు వచ్చాయి. అంతకుముందు టీఎస్ న్యాబ్ ఆధ్వర్యంలో రాజకీయ, సినీ ప్రముఖులపై కేసులు నమోదయ్యాయి. వరుస పరిణామాల దృష్ట్యా రేవ్ పార్టీని హైదరాబాద్లో కాకుండా బెంగళూరులో నిర్వహించినట్లు నగర పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో పలువురు సినీ నటులు ఉన్నారు. 50 లక్షల వ్యయంతో ఈ పార్టీ నిర్వహించిన వాసు నేపథ్యం, అతని సంబంధాలపై దృష్టి సారించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్లో అందిస్తారు. పవన్, చెప్పండి, బెంగళూరు శివార్లో రేవ్ పార్టీ ఉదంతం హైదరాబాద్లో ప్రకంపనలు రేపుతోంది, దీనిపైన అప్డేట్స్ ఏంటి? మొత్తానికి చూస్తే బెంగళూరు సంబంధించిన రేవ్ పార్టీ పైన దర్యాప్తు చాలా కీలకంగా జరుగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తిగా పోలీసులు కూడా నిఘా పెట్టారు. అయితే వాసు ఒక బర్త్డే పేరుతో ఈ యొక్క పార్టీ నిర్వహించారు. ఈ యొక్క సన్ రైజ్ టు సన్ మూన్ అనే ఒక పేరుతో ఈ యొక్క 50 లక్షల రూపాయలు ఖర్చు చేసి మరి దీనికి సంబంధించి ఒక పార్టీ నిర్వహించినట్లుగా పోలీసులు గుర్తించారు. దాదాపు 50 లక్షలు వెచ్చించి ఒక క్రికెట్ బుక్కి సహాయంతో యొక్క పార్టీ అరేంజ్ చేసినట్టుగా పోలీసులు పూర్తిగా ఆధారాలు కూడా సేకరించారు. అయితే ప్రజెంట్ మాత్రము ఇందులో యొక్క డ్రగ్స్ తీసుకున్న వారిని 5 మందిని కూడా ప్రజెంట్ వారి పైన కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ కూడా చేశారు. మిగతా వారికి సంబంధించిన కూడా అన్ని వివరాలు కూడా సేకరిస్తున్నామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తానికి చూస్తే మాత్రము ఇందులో సినిమా ప్రముఖులతో పాటు కొంతమంది బడా వ్యాపారస్తులు కూడా ఉన్నారు. అయితే ఈ యొక్క సినిమా ప్రముఖులకు సంబంధించి చూస్తే హేమ కూడా ఈ యొక్క కేసులో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే కానీ హేమ మాత్రము పోలీసులను పక్కదారి పట్టించే విధంగా కూడా చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే దానిపైన అదనంగా ఒక కేసు కూడా నమోదు చేసే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే అది లీగల్ ఒపీనియన్ తీసుకొని ఈ యొక్క కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇందులో పూర్తిగా అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి బెంగళూరు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే మాత్రము ఈ యొక్క బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన విషయంలో మాత్రము ఇటు కాకాని యొక్క ఎమ్మెల్యే కాకాని యొక్క పోలీస్ సంబంధించి ఒక వాహనంపై అతను ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న నేపథ్యంలో కాకాని మాత్రం తన కారు కాదని చెప్పారు. అంతేకాకుండా కారు
పైన ఉన్న స్టిక్కర్ పైన తనను కాదని చెప్పి కూడా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఆ స్టిక్కర్ మ్యానిపులేట్ చేశారని చెప్పి కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దానిపైన కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తానికి బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన విషయంలో చాలా కీలకంగా మారడం పోలీసుల దర్యాప్తు. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ పవన్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని జూన్ 3 వరకు కోర్టు పొడిగించింది. గతంలో విధించిన జ్యుడిషియల్ కస్టడీ నిన్నటితో ముగియడంతో తిహార్ జైలు అధికారులు కవితను వర్చువల్ మోడల్లో రౌస్ ఎవెన్యూలోని సిబిఐ స్పెషల్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు. తొలుత సిబిఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీపై విచారణ జరిగింది. ఆమె కస్టడీని పొడిగించాలని సిబిఐ తరపు అడ్వకేట్ పంకజ్ గుప్తా కోర్టును కోరారు. ఈ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం సిబిఐ కేసులో కవిత కస్టడీని జూన్ 3 వరకు పొడిగించింది. తర్వాత ఈడీ కేసులోనూ కవిత జ్యుడిషియల్ కస్టడీపై విచారణ జరిగింది. దర్యాప్తు కీలక దశలో ఉందని కవిత కస్టడీని పొడిగించాలని ఈడీ అడ్వకేట్ జోహెబ్ హుస్సేన్ కోర్టును కోరారు. అలాగే కవితతో పాటు మరో 4గురిపై దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ వాదనలపై వర్చువల్ మోడ్లో కవిత అడ్వకేట్ నితేష్ రాణా అభ్యంతరం తెలిపారు. ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత కస్టడీ అవసరం లేదని కవితను విడుదల చేయాలని కోరారు. అయితే ఛార్జ్ షీట్ దాఖలు చేసినంత మాత్రాన బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పును ఈడీ ప్రస్తావించింది. ఇరువైపులా వాదనలు విన్న జడ్జి ఈడీ కేసులను కవిత జ్యుడిషియల్ కస్టడీని జూన్ 3 వరకు పొడిగిస్తున్నట్టు వెల్లడించారు. తిరిగి జూన్ 3న ఆమెను వర్చువల్ మోడ్లో కోర్టు ముందు హాజరుపరచాలని జైలు అధికారులను ఆదేశించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత మార్చి 15 అరెస్టు కాగా మార్చి 26 నుంచి తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. తిరుమలకు నడిచి వెళ్లే అలిపిరి మార్గంలో మరోసారి చిరుతల సంచారంలో కలకలం రేగింది. అలిపిరి మెట్లు ముగిసే దివ్యారామం వద్ద 2 చిరుతలను చూశామంటూ కొంతమంది భక్తులు చెప్పడంతో ఫారెస్ట్ విజిలెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో అలిపిరి మెట్లు ముగిసే జీఎన్సీకి సమీపంలో 2 చిరుతలు కనిపించడంతో సమీపంలో కాలినడకన వెళ్తున్న భక్తులు పెద్దగా కేకలు వేశారు. వెంటనే సమీపంలోని విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఫారెస్ట్ విజిలెన్స్ అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే భక్తుల కేకలతో చిరుతలు అడవిలోకి వెళ్లిపోయాయి. వెంటనే ఫారెస్ట్ అధికారులు కాలినడకన భక్తులను అప్రమత్తం చేసి గుంపులుగా అనుమానిస్తున్నారు. చిన్నపిల్లలను ఒంటరిగా వదలవద్దని మైక్ల ద్వారా ప్రచారం చేశారు. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని ఉన్నతాధికారులు వివిధ విభాగాల అధికారులను అప్రమత్తం చేశారు. నిరంతరం కాలినడక మార్గంలో నిఘా ఉంచాలని ఆదేశించారు. లోక్సభ ఎన్నికల 5వ దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 5వ విడతలో 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 49 లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరిగింది. పశ్చిమ బెంగాల్లో అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు, ఒడిశాలో కొన్ని చోట్ల ఈవీఎంలలో చిన్న సమస్యలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 60% పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 73.14, మహారాష్ట్రలో అత్యల్పంగా 54.22% పోలింగ్ జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని బారాములాలో ఏకంగా 59% పోలింగ్ నమోదవడం విశేషం. ఇది ఆ లోక్సభ స్థానం చరిత్రలోనే అత్యధికం. గత 4 విడతల్లో కలిపి 66.95% పోలింగ్ నమోదైంది. జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్రలో అన్ని స్థానాల్లోనూ పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మొత్తం మీద ఇప్పటిదాకా 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 428 లోక్సభ స్థానాల్లో పోలింగ్ ముగిసింది. మిగతా 115 స్థానాలకు మే 25, జూన్ 1న 6, 7వ విడతల్లో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. పశ్చిమ బెంగాల్లో పలు చోట్ల అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి.
ఒడిశాలో గుర్తు తెలియని వ్యక్తులు ఓటర్లను పోలింగ్ బూత్కు తీసుకెళ్తున్న ఆటోను అడ్డుకుని డ్రైవర్ను నరికి చంపారు. యూపీలో 14 లోక్సభ స్థానాల్లో పోలింగ్ ఎలాంటి ఘర్షణ లేకుండా ముగిసింది. ముంబై సౌత్ పరిధిలో ఒక పోలింగ్ బూత్లో 56 ఏళ్ల ఎన్నికల అధికారి గుండెపోటుతో మరణించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, కౌశల్ కిషోర్, సాధ్వి నిరంజన్ జ్యోతి, ప్రతాప్ సింగ్ వర్మ తదితరులు 5వ విడతలో బరిలో ఉన్నారు. పేర్లేవు సుండ్రు. నైరుతి రుతుపవనాలు వచ్చే నెల 5 నుంచి 11వ తేదీల మధ్య ఏపీని తాకనున్నాయి. ఏడాది నైరుతి గమనం సానుకూలంగా ఉండటంతో పాటు ఈ నెలాఖరుకే కేరళను తాకనున్నాయి. అక్కడి నుంచి ఏపీలోని రాయలసీమ మీదుగా తెలంగాణను చేరుకోవడానికి కనీసం 5-6 రోజుల సమయం పడుతుంది. అంటే 5 నుంచి 8 తేదీల మధ్య పవనాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. కొంత ఆలస్యమైతే జూన్ 2వ వారంలో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వాతావరణ శాఖ నిపుణులు సూచిస్తున్నారు. గతేడాది కేరళకే జూన్ 11న వచ్చాయి. తెలంగాణలో విస్తరించే సమయం 20వ తేదీ దాటింది. మహాసముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులన్నీ సానుకూలంగా ఉండడంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలతో సాధారణ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలున్నాయి. నైరుతి రుతుపవన గమనం ఆశాజనకంగా ఉందని, జూన్ 11వ తేదీలోపే రాష్ట్రానికి వస్తాయన్న అంచనాలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు అంటున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో 4 ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ 4 ఉగ్రవాదులు శ్రీలంకకు చెందిన వారు కాగా, వారు హింసను సృష్టించడానికి ముఖ్యమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకునే పనిలో ఉన్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులను మహమ్మద్ నుస్రత్, మహమ్మద్ నఫ్రాన్, మహమ్మద్ ఫారిస్, మహమ్మద్ రస్టిన్లుగా గుర్తించారు. ఈ 4 ISIS ఉగ్రవాదులు తొలుత కొలంబో నుంచి చెన్నై చేరుకున్నారని, ఆ తర్వాత అక్కడి నుంచి అహ్మదాబాద్కు చేరుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. వీరు అహ్మదాబాద్ విమానాశ్రయంలో తమ పాకిస్తానీ హ్యాండర్ల నుంచి సందేశం కోసం ఎదురు చూసిన సమయంలో గుజరాత్ పోలీసుల యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పట్టుకుంది. వారి నుంచి కొన్ని పాక్ తయారీ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందారు. దీంతో ఆయన స్థానంతో తాత్కాలిక అధ్యక్షుడిగా మొహమ్మద్ మొక్చర్ బాధ్యతలు స్వీకరించారు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం సిట్టింగ్ ప్రెసిడెంట్ మరణం తర్వాత మోజీ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మొక్బర్కు అవకాశం దక్కింది. తాత్కాలిక హోదాలో ఈ అధ్యక్ష పదవిని చేపట్టారు. మరో 50 రోజుల్లో శాశ్వత అధ్యక్షుడి నియామకం జరుగుతుంది. మొక్బర్ గతంలో సెటాడ్ అనే శక్తివంతమైన ప్రభుత్వ యాజమాన్యంలోని ఫౌండేషన్కు నాయకత్వం వహించారు. అంతర్జాతీయ చట్ట నిర్వహణలో అధునాతన డిగ్రీలను కలిగి ఉన్నారు. గోపీచంద్ తోటకూర ఇప్పుడు ఈ తెలుగు పేరు అంతర్జాతీయంగా మారుమోగుతోంది. రోదసీలోకి వెళ్లి వచ్చిన 2వ భారతీయ పర్యాటకుడిగా తన పేరును లిఖించుకున్నారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ స్థాపించిన బ్లూ ఆరిజిన్ సంస్థ న్యూ షెపర్డ్ 25 పేరుతో నిర్వహించిన అంతరిక్ష యాత్రలో గోపి పాల్గొన్నాడు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన గోపి తోటకూర ఎమ్రీ రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. అమెరికాలో స్థిరపడ్డారు. పైలట్గా, ఏవియేటర్గా పనిచేస్తున్నారు. విమానాలతో పాటు సీప్లేన్లు, గైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లను కూడా ఆయన నడిపిస్తారు. అలాంటి ఆటలలో ప్రిజర్వ్ లైఫ్ కార్డ్స్ అనే వెల్నెస్ సంస్థలు స్థాపించారు. 1984లో భారత సైన్యానికి చెందిన వింగ్ కమాండర్ రాకేష్ శర్మ రోదసీలోకి వెళ్లారు. ఆ తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు ఓ భారతీయుడు, అందులోనూ ఓ తెలుగువాడు అంతరిక్షంలోకి వెళ్లి ఆ ఘనత సాధించిన 2వ భారతీయుడిగా రికార్డు సృష్టించారు. తాజా యాత్రలో మొత్తం 6 పాల్గొనగా వారిలో 90 ఏళ్ల వయసున్న నల్లజాతి వ్యోమగామి ఎడ్ రైడర్ కూడా ఉన్నారు. IPL 17 సీజన్ ఎట్టకేలకు చివరి దశకు చేరుకుంది. నెల రోజులకు పైగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఈ సీజన్ లీగ్ దశ అయిపోయింది. దీంతో తొలి క్వాలిఫైయర్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7:30 హైదరాబాద్, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. 2 జట్లలోనూ పవర్ హిట్టర్లు ఉండడంతో భారీ స్కోరు తప్పదనే టాక్ వినిపిస్తోంది.
హోరా హోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. బాదుడు పోటీలో ఎవరు పై చేసి సాధిస్తారనేది ఆసక్తిగా మారింది. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లోకి ప్రవేశిస్తోంది. It's a TV bulletin updates. For more updates, keep watching Swadhanara News.